నమస్కారం. ఈరోజు మనం అమర్నాథ్ గుహ దేవాలయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. తప్పకుండా. మన దగ్గర అమర్నాథ్ దేవాలయం ఆధ్యాత్మిక ప్రయాణం అనే ఒక మూలం ఉంది. దాని ఆధారంగా ఈ పవిత్ర స్థలం విశేషాలు, చరిత్ర, యాత్ర వివరాలు తెలుసుకుందాం. సరే. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో హిమాలయాల్లో, అంటే దాదాపు 13,000 అడుగుల ఎత్తులో సహజంగా మంచుతో శివలింగం ఏర్పడటం వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, నిజంగా ఆశ్చర్యమే. ముందుగా ఇది ఎక్కడుందో చూస్తే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. అనంతనాగ్ జిల్లా. అవును. హిమాలయ పర్వతాల్లో సుమారు 12,756 అడుగుల ఎత్తులో, అంటే ఊహించుకోండి, 3,888 మీటర్లు. అబ్బా, చాలా ఎత్తు. చాలా ఎత్తైన ప్రదేశం. హైదరాబాద్ నుండి చూసుకుంటే దాదాపు 2,300 కిలోమీటర్లుంటుంది. అక్కడికి వెళ్లడం ఎలా మరి? ముందు శ్రీనగర్కు విమానంలో వెళ్ళాలి. ఓకే. ఆ తర్వాత అక్కడి నుండి రోడ్డు మార్గంలో కొంత దూరం ప్రయాణించి తర్వాత ట్రెక్కింగ్ చెయ్యాలి. కాలినడకనమాట. ట్రెక్కింగా? అవును. లేదా హెలికాప్టర్ సేవలు కూడా ఉన్నాయి. కాని ఆ మార్గం కూడా అంత సులభమేమీ కాదు. అర్థమైంది. మరి దీని చరిత్ర ఎంత పాతది అంటారు? ఇది 1000 సంవత్సరాల నాటి పుణ్యక్షేత్రమని నమ్ముతారు. భృగు మహర్షి ఆయనే దీన్ని మొదట కనుగొన్నారని ఒక బలమైన నమ్మకముంది. భృగు మహర్షినా? అవును. అయితే మనకు చారిత్రకంగా రికార్డుల్లో చూస్తే 11వ శతాబ్దంలో కల్హణుడు రాసిన రాజతరంగిణి ఉంది కదా. కాశ్మీర్ చరిత్ర గురించి చెప్పే పుస్తకం. అవును. అందులో దీని ప్రస్తావన మొదటిసారి కనిపిస్తోంది. ఓకే. ఆ తర్వాత కొన్నాళ్లు ఏమైందో ఏమో అంతగా ప్రాచుర్యంలో లేనట్టుంది. మళ్ళీ 19వ శతాబ్దంలో ఒక స్థానిక గొర్రెల కాపరి. గుర్రెల కాపరా? అవును. ఆయన దీన్ని తిరిగి కనుగొన్నారట. అప్పట్నుండి యాత్ర మళ్లీ మొదలైంది. అప్పటి డోగ్రా రాజులు కూడా దీనికి బాగా మద్దతిచ్చారు. ఆసక్తికరంగా ఉంది. మరి దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివలింగం గురించి చెప్పండి. ఆధ్యాత్మికంగా ఇది చాలా ముఖ్యమైన క్షేత్రం. శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ విశేషమేంటంటే గర్భగుడిలో సహజంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది. కేవలం మంచుతోనా? అవును, కేవలం మంచుతో. ఇంకో అద్భుతమేంటంటే చంద్రుడు కలలుంటాయి కదా, అమావాస్య, పౌర్ణమి. అవునవును. వాటికనుగుణంగా ఈ మంచులింగం ఆకారం కూడా మారుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. అంటే పౌర్ణమికి పెద్దదిగా అవుతుంది, అమావాస్యకు చిన్నదిగా అవుతుంది. అద్భుతం. నిజంగా. అంతేకాదు, పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని, అంటే అమరకథను ఇక్కడే ఈ గుహలోనే చెప్పారట. అందుకే అమర్నాథ్ అని పేరొచ్చిందా? బహుశా అందుకేమో. అంత రహస్యమైన విషయాన్ని చెప్పడానికి ఇంత ఏకాంతమైన పవిత్రమైన స్థలాన్ని ఎంచుకున్నారని అంటారు. అమరత్వ రహస్యం చెప్పిన స్థలం కాబట్టి అంత ప్రసిద్ధి చెందిందేమో. లక్షల మంది వెళ్తారు కదా ప్రతి ఏటా. అవును. అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సహజ మంచు లింగాన్ని చూడాలనే తపనతో ఎన్నో కష్టాల కోర్చి భక్తులు యాత్ర చేస్తారు. సరే, మరి యాత్ర, పూజలు ఎప్పుడు జరుగుతాయి? ఎలా చేస్తారు? ఈ మంచులింగ దర్శనం అది కేవలం సంవత్సరంలో కొన్ని రోజులే సాధ్యం. అన్ని రోజులు ఉండదా? ఉండదు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల మధ్యలో, అంటే మన శ్రావణమాసంలో అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తారు. శ్రావణమాసం? అవును. అప్పుడే అక్కడికి వెళ్లే దారులు తెరిచి ఉంటాయి. మిగతా సమయమంతా, ముఖ్యంగా చలికాలంలో, విపరీతమైన మంచుతో ఆ ప్రాంతమంతా కప్పుకుపోయి ఉంటుంది. అంటే వెళ్ళలేమన్నమాట. అస్సలు వెళ్లలేరు. యాత్ర టైంలో భక్తులు గుహలో మంచులింగానికి పూజలు చేస్తారు. నీళ్లు, పాలు, బిల్వపత్రాలు సమర్పిస్తారు. ఆ యాత్ర మార్గమంతా గుహ దగ్గర అంతా భజనలు, హారతులు, మంత్రాలతో ఒకలాంటి దైవిక వాతావరణం ఉంటుంది. దీని నిర్వహణ ఎవరు చూసుకుంటారు? ఇంత పెద్ద యాత్ర కదా, దీన్ని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు వాళ్లు నిర్వహిస్తారు. భద్రత, సౌకర్యాలు అన్నీ వాళ్లే చూసుకుంటారు. చాలా పెద్ద బాధ్యత అది. నిజమే. ఇక యాత్ర అనుభవం, ట్రెక్కింగ్ మార్గాల గురించి కొంచెం చెప్తారా? 2 ప్రధాన ట్రెక్కింగ్ మార్గాలున్నాయి. ఒకటి పెహల్గాం నుండి మొదలవుతుంది. పెహల్గాం. ఇది కొంచెం దూరం ఎక్కువ, 46 కిలోమీటర్లు. ఎక్కువ రోజులు పడుతుంది. కాని దారి పొడవునా ప్రకృతి చాలా బావుంటుంది. సరే. రెండోది బల్తాల్ మార్గం. ఇది కేవలం 14 కిలోమీటర్లే, కాని చాలా నిటారుగా, కష్టంగా ఉంటుంది. దగ్గరైనా కష్టమా? అవును. త్వరగా వెళ్లాలనుకునేవాళ్లు, నడవలేని వాళ్లుంటారు కదా, వాళ్లకోసం పెహల్గాం, బల్తాల్ నుండి పంచతరణి అనే చోటు వరకు హెలికాప్టర్ సేవలు కూడా ఉన్నాయి. హెలికాప్టర్ కూడా ఉందా? ఉంది. పంచతరణి నుండి గుహ కొంచెం దగ్గరే.
ఇక అనుభవం అంటే ఆ హిమాలయాలు, ఆ మంచు కొండలు, ఆ ప్రవాహాలు, ఆ చల్లని గాలిలో శివనామ స్మరణ. అదంతా మాటల్లో చెప్పడం కష్టం. శారీరకంగా కష్టమనిపించినా మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక గొప్ప అనుభూతినిస్తుంది. నిజంగా అది కేవలం ఒక యాత్ర కాదు, భక్తుల విశ్వాసానికి, సహనానికి ఒక పరీక్షలాంటిదనిపిస్తుంది. ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. అవును. ముగింపుగా ఒక ఆలోచన. ఈ చంద్రుడి గమనానికి అనుగుణంగా మంచులింగం ఆకారం మారడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది ప్రకృతి అద్భుతమా లేక ఆధ్యాత్మిక సంకేతమా? అవును, మంచి ప్రశ్న. ఈ సహజ దృగ్విషయానికి, మనిషి విశ్వాసానికి ఉన్న ఈ విడదీయరాని బంధం గురించి ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉందేమో అనిపిస్తుంది కదా? నిజమే, దాని గురించి ఇంకా పరిశోధించడానికి ఆస్కారం ఉంది.